హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. ఇవాళ మనము మెదడుకు వచ్చే వ్యాధుల గురించి నేర్చుకుందామండి. దీంట్లో వచ్చేసి మొదటి వ్యాధి అల్జీమర్స్ వ్యాధి అన్నట్టు. దీనికి ఇంకొక పేరు మతిమరపు లేదా డిమెన్షియా అని కూడా అంటారు. ఇది ఏ వయసు వారికి వస్తుందంటే అబౌవ్ 65 years ఉన్న ఏజ్ వాళ్ళకు వస్తుంది అన్నట్టు. దీనికి కారణం ఏంటంటే మన మెదడులో ఉన్న నాడీ కణాలు క్షీణించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇవి నాడీ కణాలు క్షీణిస్తాయి కాబట్టి వాళ్ళకు ఆలోచన శక్తి అనేది ఉండదు. ఆలోచన శక్తి లేకపోతే ఏది కూడా గుర్తు పెట్టుకోలేరు అన్నట్టు. అంటే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. ఇది చివరికి మరణానికి కూడా దారితీస్తుంది అన్నట్టు ఈ అల్జీమర్స్ వ్యాధి. ఓకేనండి. నెక్స్ట్ వ్యాధి వచ్చేసి మెనింజైటిస్. మెనింజైటిస్ అంటే ఏంటంటే మన మెదడు చుట్టూ లేయర్స్ ఉంటాయి కదండి. ఎన్ని ఉంటాయంటే 3 లేయర్స్ ఉంటాయి అన్నట్టు. వాటిని వల్ల మృదువు అని కూడా చెప్పవచ్చు. వా అంటే వరాశిక, లా అంటే లౌతికల, మృదు అంటే మృద్వి అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఇవేంటివంటే రక్షణ పొరలు. ఈ రక్షణ పొరలు వాపుకు గురైనప్పుడు మనకు ఈ వ్యాధి అనేది వస్తుంది అన్నట్టు. ఈ వ్యాధి దేనివల్ల వస్తుందంటే కొన్ని ఔషధాల వల్ల కానీ, వైరస్ కానీ, బ్యాక్టీరియాలు సోకడం వల్ల కానీ మనకి ఈ రక్షణ పొరలు అనేవి వాపుకు గురవుతాయి. దానివల్ల మనకు ఈ మెనింజైటిస్ వ్యాధి అనేది వస్తుంది. ఇది ఏంటంటే మనకు హెడేక్ వస్తుంది అన్నట్టు ఎక్కువగా మెనింజైటిస్లో. ఓకేనా. నెక్స్ట్ వ్యాధి వచ్చేసి పార్కిన్సన్ వ్యాధి అన్నట్టు. ఇందులో కూడా మనకు నాడీ కణాల క్షీణత అనేది నాడీకణ క్షీణత అనేది జరుగుతుంది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే దేహ కదలికలు కానీ, కండర సంకోచం కానీ, సమతా స్థితి కానీ ఇవన్నీ ప్రభావితం అవుతాయి అన్నట్టు. దీని యొక్క లక్షణాలు ఏంటంటే మనకు డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంటుందండి. దానిని రిలీజ్ చేసే కణాలు క్షీణించినప్పుడు మనకు ఈ వ్యాధి అనేది వస్తుంది అన్నట్టు. ఓకే. ఇంకా దీని యొక్క లక్షణాలు ఏంటంటే అసౌష్ఠవ ప్రకంపనలు, అంటే వణుకుడు అనేది వస్తుంది మన బాడీ లోపల. ఇంకోటి చాలా స్లోగా కదలికలు అనేవి చాలా నెమ్మదిగా ఉంటాయి. అంటే మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు చాలా స్లోగా ప్రతిస్పందిస్తారు అన్నట్టు. ఇంకోసారి కండరాలు కూడా బిగుసిపోతూ ఉంటాయి. వాళ్ళకు నిద్ర కూడా సరిగా పట్టదు అన్నట్టు ఈ పార్కిన్సన్ వ్యాధిలో. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది జేమ్స్ పార్కిన్సన్ అన్నట్టు. అందుకే వ్యాధికి పార్కిన్సన్ వ్యాధి అనేది పేరు వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ డిసీజ్ వచ్చేసి స్ట్రోక్ లేదా సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్ అండి. అంటే దీన్ని నథింగ్ బట్ ఏమనొచ్చు అంటే మనము మెదడు పక్షవాతం అని కూడా చెప్పొచ్చు అండి. దీనిలో మెదడుకి వెళ్ళే రక్తనాళాలలో ఏదైనా బ్లాక్స్ కానీ ఏర్పడడం కానీ, రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల కానీ, మెదడులో రక్తస్రావం జరగడం వల్ల కానీ మనకు ఈ వ్యాధి అనేది వస్తుందండి. దీంట్లో మనకు మెదడులో ప్రభావితమైన భాగం పనిచేయదు అన్నట్టు మనకు ఈ వ్యాధిలో. సో ఒకవైపు ఉన్న అవయవాలన్నీ సరిగా పనిచేయడం అంటే వాళ్ళు సరిగా మాట్లాడలేరు, మాట్లాడింది అర్థం చేసుకోలేరు అన్నట్టు. దీనిని మనము మన భాషలో ఏమని చెప్తారంటే పక్షవాతము, పెరాలసిస్ అని కూడా అంటారన్నట్టు. వాళ్ళకు దీనివల్ల వాళ్ళు మంచానికే పరిమితం అయిపోతారు అన్నట్టు. సో ఇది తక్కువ కావడం అనేది చాలా తక్కువ రేర్ కేసెస్లో జరుగుతుందండి. చాలా మటుకు కొద్ది సంవత్సరాలు మాత్రమే వాళ్ళ యొక్క జీవితకాలం అనేది ఉంటుందండి ఈ స్ట్రోక్ లేదా సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్లో. ఓకేనండి. ఇంకోటి మనకి ఇక్కడ డోపమైన్ లోపం వల్ల ఏం జరుగుతుందంటే జ్ఞాపకశక్తి ఉండదు అన్నట్టు. సరిగా ఏ దానిపైన శ్రద్ధ అనేది కూడా ఉండదు అన్నట్టు. కొద్ది మందిలో ఉంటుందంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు అన్నట్టు. కొద్ది మందిలో అంటే ADHD క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి అన్నట్టు వాళ్ళు ఈ డోపమైన్ లోపం వల్ల. ఓకేనండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.